ఒక మనిషి జీవితకాలంలో బతకడానికి ఏమేం కావాలో అన్ని హంగులు 24 క్రాఫ్ట్ సినిమా రంగంలో ఎట్లయితే సుధాకర్ తెలుసు ఎట్లయితే ఉందో ఈ జీబీఎంలో కూడా ఇందాక చెప్తా ఉంటే పరిశ్రమ పోయిన తర్వాత ఇక్కడ కుటుంబంలాగానే ఆ కార్యక్రమం చేశారు. ఆ ఈవెంట్ సరిపోయింది మన బిడ్డని, మన సోదరిని, పెళ్లి చేసుకుంది మన సోదరుడే, హాజరైన వాళ్ళందరూ కూడా మనకి. అంటే ఏ బంధుత్వం అయితే కలిపిందో బంధుత్వం కంటే గొప్పగా ఆ ఈవెంట్ మనకు కనిపించింది. ఇది కదా జీబీఎన్ మార్గదర్శకం, ఇదే కదా రోల్ మోడల్. ఇంకా ఇంతకంటే గొప్పది ఉంది. నేను అంటా ఉన్నాను, ఇట్లాంటి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. మన ప్రిన్సిపాల్ బెల్లు కొడుతుంటాడు అప్పుడప్పుడు, మీ వేదికలు పంచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా. టైం మేనేజ్మెంట్ అంటే క్రమశిక్షణ. ఎందుకంటే అందరి క్రమశిక్షణ కొందరికి ఇబ్బంది ఉన్నా కూడా మంచి మార్గం పోవడానికే చెప్పడం. అది మీరు పర్సనల్గా షేర్ చేసుకుంటారు చాలా విషయాల్లో. కానీ జీబీఎన్ అనేది ఈ గౌడ కమ్యూనిటీలో నేను చెప్తా ఉన్నాను చాలా గొప్పగా రోల్ మోడల్గా కనిపించింది. ప్రభుత్వం పక్షాన ఇందాక నర్సయ్య గారికి ఈ ఆలోచన విధానం ఉండే, మేము వెంకన్న గారు, నారాయణ గౌడ్ గారు మేము ఒక 10 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడు డిక్కీ అనే ఒక సంస్థ ఉంది దళితుల కోసము. డిక్కీ అనే సంస్థ ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేసి లక్షల కోట్లు దానికి సమకూరుస్తుంది. నల్ల రవికుమార్ అనే ఒక మిత్రుడు ఉంది నాకు తెలిసి. ఈసారి కూడా బిక్కీ అనేది ఒక బీసీలకు కూడా తీసుకురావాలని ఆలోచన విధానం. మీరు దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా, కమిటీ పరంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కావాల్సింది అది ఆగమించాలి అంటే ఎంఎస్ఎంఈ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మీకు తెలుసు, కొన్ని పథకాల నుంచి వస్తాయి, సబ్సిడీలు వస్తాయి. ఎందుకు వినియోగించుకోకూడదు? మనం లక్షాధికారులు అవుతున్నారు, 1,07,000 కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కడు అన్నప్పుడు. అవన్నీ మన పైసలే కదా, ట్యాక్స్ రూపంలో వచ్చాయి కదా. ప్రతి అంగుళాన్ని మనం వినియోగించుకునే విధంగా ఒక కన్సల్టెన్సీ లాంటిది మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నా సూచన. మన జీపీఎం ద్వారా ఒక హెల్ప్ లైన్, వెబ్సైట్ చాలా పెట్టారు మీరు, అది కూడా ఒకటి పెట్టి ప్రభుత్వ పథకాలు కూడా ఒక వెబ్సైట్ లాగా మీరు రూపొందిస్తే దానికి ఇంకా మన వాళ్ళకి చేయగలి ఇచ్చినట్టుగా కనపడుతుంది అనేది నేను అనుకుంటా ఉన్నాను. అది కనుక మనం ఉంటే ఇంకా మనకు సబ్సిడీల రూపంలో కానీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంది, వ్యాపార రంగం ఉంది, మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా అన్ని హంగులు, అన్ని రకాలవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు నడుపుకుంటున్నాం కాబట్టి వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలనేది నా మనస్ఫూర్తిగా నేనైతే మీ అందరికీ సూచిస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు మీ వరకే పరిమితమయ్యి 10 రూపాయలు సంపాదించుకొని పోవాలని కాదు, సామాజిక సేవా రంగంలో మీరు ముందుంటున్నారు. ప్రభుత్వంలో మనకు రావాల్సిన హక్కుల్లో కూడా మీరు ప్రభాకర్ గారు, మనోడు శ్రీకాంత్, రమేష్ వీళ్ళందరూ చూశాను. ప్రభుత్వంలో మనకు సంబంధించిన నష్టం జరుగుతున్నప్పుడు హక్కుల కోసం ఏదైతే ఉందో ఇది వసంతాల దినోత్సవంగా మనం జరుపుకోవాలి. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ సంస్థకు పోతే 10 రూపాయలు ఆదానీలు అంబాలని కాకపోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నారు కదా, ఆర్థికంగా నిలదొక్కోవడానికి మాత్రం ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు, అది మీరు తీసుకుపోతారు. మీ సమిష్టి కృషి ఉంది. మా సహకార సంఘాల సోదరుల అందరి తరఫున కూడా ఇక్కడ విజయాన్న కానీ, సుధాకరన్న, వెంకన్న, నర్సయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు కమ్యూనిటీ మంచి చేసిన దగ్గర మీరు పిలవకపోయినా వస్తాం, గుర్తుపెట్టుకోండి, మేమే వస్తాం. అది రావాల్సిన అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీ క్రమశిక్షణ, మీ నిబద్ధత, మీ పనితీరే మీ దగ్గరికి రప్పిస్తుంది. దళితుల దగ్గరికి ఎవరు పోరు, ముస్లిం దగ్గరికి ఏ పార్టీ పోదు, వాళ్ళ దగ్గరికి ఈ పార్టీలన్నీ పోతాయి. వాళ్ళ జీబీఎన్ దగ్గరికి ప్రతి గౌడ బిడ్డ రావాల్సిందే. అది పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, అది మీరు ఇస్తారని. పైగా మన సోదరి మనకు కూడా మనం చేతనిద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, మనం కూడా అభివృద్ధిలో ఉందామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, Anna. Thank you for your support towards GBN always.